300 మందికి పైగా భారతీయుల మరణానికి కెనడా కారణమైంది. ఎలా అంటారా? అది 1980వ దశకం. భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న రోజులవి. కేవలం పంజాబ్ ను మాత్రమే కాకుండా ఇతర పంజాబీ మాట్లాడే రాష్ట్రాలను కూడా విభజించి తమకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించాలనుకున్నారు. 1981 నవంబర్ లో బబ్బర్ కల్సా అనే ఒక గ్రూప్ పంజాబ్ లో 2 పోలీసులను హతమార్చారు. వెంటనే వారు నేరుగా కెనడాకు పారిపోయారు. వారిలో ఒకరు తల్విందర్ సింగ్ పర్మార్. ఇతన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ చాలా గట్టిగానే ప్రయత్నించింది. కానీ కెనడా అందుకు నిరాకరించింది. ఆ సమయంలో కెనడా ప్రధానమంత్రి ఎవరో తెలుసా? నేటి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో. ఎయిర్ ఇండియా 182 ఫ్లైట్ అనేది మాంట్రియల్, లండన్, ఢిల్లీ, బాంబే మార్గంలో నడుపుతున్న ప్రయాణికుల విమానం. 1985 జూన్ 23న ఇదే కెనడియన్ సిక్కు ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలుడు ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న మొత్తం 329 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అటాక్ గురించి కెనడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ వారు భారతదేశానికి సహకరించలేదు. అవును, ఖలిస్తాన్కు కెనడా మద్దతు ఉంటుందని తల్విందర్ సింగ్ మరియు అతని సహచరులకు పరోక్ష సంకేతం ఉండి ఉంటుంది. ఈ నిర్లక్ష్యాన్ని మనం క్షమించగలమా? కామెంట్ రూపంలో తెలుపగలరు.